నా పేరు దీప. నాకు పెళ్ళయి 3 సంవత్సరాలయ్యింది. ఇంకా పిల్లలు లేరు. నా భర్త రమణ స్టడ్ గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తున్నాడు. మది మధ్యతరగడి కుటుంబం. ట్రాన్స్ఫర్ మీద మేము హైదరాబాద్ వచ్చాము. మా స్తోమతకు తగట్టు ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెకి తీసుకున్నాము. నేను చామన ఛాయ కాదు, అంత తెలుపు కాదు, మధ్యలో ఉంటాను. మొదటినుంచి నా ఫీగర్ బాగా ఉంటుంది. పెళ్ళయ్యాక కొద్దిగా లావు ఎక్కాను. నా సైజులన్నీ మారాయి. చూడటానికి అందంగానే ఉంటాను. పెళ్ళయినప్పటినుంచి నా జీవితం రొటీన్గా మారింది. పొద్దున్నే లేవటం, భర్తకి టిఫిన్ చేసిపెట్టి, మధ్యాహ్నానికి క్యారాగే కట్టి ఆఫీస్కి పంపడం, అతను తిరిగి వచ్చేవరకు ఇంటిలో ఒక్కరితినే. అతని వచ్చేసరికి స్నానం చేసి తయారు అయ్యి వంట అన్ని చేసి రెడీగా ఉండటం, అతను వచ్చాక టీ ఇచ్చి ఇద్దరము కూర్చుని టీవీ చూడటం, విషయాలు ఏమైనా ఉంటే మాట్లాడుకోవడం, ఇద్దరము కలిసి భోజనం చేసి కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకొని ఆయనకి కోరిక కలిగితే ఇద్దరము బెడ్రూంలోకి వెళ్ళి అతని కోరిక తీర్చి పడుకోవటం, మళ్లీ ఉదయం లేవటం, మళ్లీ అదే దినచర్య. మధ్యలో ఎవరైనా చుట్టాలు వస్తే తప్ప గత 3 ఏళ్లుగా నా దినచర్య ఇదే. అయినా నేను సంతోషంగా ఉన్నాను. మేము ఆ ఇంటిలో దిగిన నెల రోజులకే మా పక్కవాట ఖాళీ అయ్యింది. దాదాపు 2 నెలలు ఖాళీగానే ఉంది. 2 నెలలు తర్వాత సామాలతో ఒక ట్రక్ వచ్చింది. పనివాళ్లు అన్నీ సర్ది వెళ్ళిపోయారు. మరుసటి రోజు చూశాను. తెల్లగా బొద్దుగా అందంగా ఉన్న ఓ కావిడ పక్కవాటానుంచి పెరడులోకి వచ్చింది. మా 2 ఇళ్ళు ఒకే కంపౌండ్లో ఉంటాయి. ఆమె వచ్చి తనను తాను నాకు పరిచయం చేసుకుంది. ఆమె పేరు అమీనా. దాదాపు నా వయసు ఉంటుంది. ఇద్దరము వెంటనే ఫ్రెండ్స్ అయిపోయాము. వారం తర్వాత అమీనా భర్త యూసుఫ్ని చూశాను. పొడుగాటి గెడ్డంతో అదోలో ఉన్నాడు. మనిషి మోటుగా ఉన్నాడు. అస్సలు ఆమె ఇతడిని ఎలా పెళ్లి చేసుకుందా అని అనుకున్నాను. కొన్ని నెలలు తర్వాత అమీనా గర్భవతి అయ్యింది. నెలలు నిండాక తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అమీనా వెళ్లిన 2 వారాల తర్వాత నేను పెరడులో బట్టలు ఉతుకుండగా అమీనా భర్త యూసుఫ్ మా ఇంటికి వచ్చి నా భర్త గురించి అడిగాడు. అతడు ఆఫీసుకి వెళ్లాడని చెప్పాను. నన్ను తాగడానికి మంచినీళ్లు అడిగాడు. నేను కిచెన్లోకి వెళ్లి గ్లాస్తో నీళ్లు తెచ్చేసరికి అతడు హాల్లో కుర్చీలో కూర్చుని ఉన్నాడు. నేను గ్లాసు అతడికి అందించాను. అతడు నావైపే చూస్తూ నా చేతిని తాకుతూ గ్లాసుని అందుకొని ఖాళీ చేశాడు. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. రమణ ఎప్పుడు వస్తాడు అని అడిగాడు. నేను 7 గంటలకల్లా వస్తారు అని చెప్పాను. ఒక కుర్చీని తన దగ్గరకు లాగి నన్ను కూర్చోమని చెప్పాడు. నేను పరవాలేదు చెప్పండి అని అన్నాను. కూర్చో అని నా చెయ్య పట్టుకుని కూర్చోపెట్టాడు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నా వైపు చూస్తూ నీకు సంతోష్ తెలుసా అని అడిగాడు. నా గుండెల్లో రాయపడినట్టు అయ్యింది. నేను తెలీదు అని అన్నాను. బాగా గుర్తు చేసుకుని చెప్పు అని అన్నాడు. నేను నాకు తెలీదు అని అన్నాను. సంతోష్ ఎవరో తెలియకుండానే వాడి ఒడిలో కూర్చొని ఫోటో తీయించుకున్నావా అని ఒక ఫోటో చూపించాడు. ఆ ఫోటోలో నేను, సంతోష్ ఒడిలో కూర్చొని సంతోష్ మెడ చుట్టి నా చేతులేసి ఇద్దరి బుగ్గలంచుకుని ఫోటో తీయించుకున్నాము. నా వంటిలో రక్తం గడ్డకట్టినట్టు అయ్యింది. సంతోష్ నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నా క్లాస్మేట్. మేమిద్దరమూ ప్రేమించుకున్నాము. పెళ్లికూడా చేసుకుందామని నిశ్చయించుకున్నాము. మేమిద్దరమూ చాలా ప్రేమలేఖలు రాసుకున్నాము. కలసి తిరిగాము. అయితే ఎప్పుడూ సంతోష్ని హద్దులు దాటానివ్వలేదు. నా పేరెంట్స్ అందుకు ఒప్పుకోలేదు. మా విషయం తెలిసిన వెంటనే నాకు పెళ్లి చేసేశారు. అంతే. ఆ తర్వాత ఇప్పుడు ఫోటోలో మళ్ళీ చూస్తున్నాను. నేను యూసఫ్ని మీకిదెక్కడిది అని అడిగాను. నా ప్రశ్నకు సమాధానమివ్వకుండా తన చేతిలో కవర్ని నాకిచ్చాడు. నేను కవర్ని విప్పి చూశాను. అందులో నేనూ సంతోష్కి రాసిన ప్రేమలేఖలు 10-20 దాకా ఫోటాలున్నాయి. నా నోట మాట రాలేదు. యూసఫ్ నా చేతిని పట్టుకొని ఇవి నీ మొగుడికిద్దామని తెచ్చాను అని అన్నాడు. నాకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నా కళ్ళూ చేతులు వణుకుతున్నాయి. నా భర్తకి ఈ విషయం తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది. నన్ను వదిలేసినా వదిలేయవచ్చు. రకరకాల ఆలోచనలతో నా బుర్ర నిండిపోయింది. యూసఫ్ లేచి మెయిన్ డోర్ తలుపు గొల్లం పెట్టి వచ్చి కూర్చున్నాడు. నన్ను కుర్చీతో సహా తనకి బాగా దగ్గరికి లాక్కున్నాడు. నాకు కావలసినది ఇస్తే నేనివి ఎవ్వరికీ ఇవ్వను అని నా చేతిలో నుంచి కవరు, నేను రాసిన ప్రేమలేఖలు, ఫోటోలు తీసుకుని తిరిగి కవర్లో పెట్టాడు. నేను నెమ్మదిగా నా దగ్గరనుంచి నీకు ఏమి కావాలి అని అడిగాను. ఒక చేతితో నా పైటని జార్చి నా సల్లుని నొక్కాడు. నేను వెంటనే అతడి చేతిని తోసి నా పైట సర్దుకుని నిల్చున్నాను. అతడు కూడా లేచి నిల్చొని బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకో, మనసు మారితే పెరడు తలుపు తీసి ఉంచుతాను అని వెళ్ళిపోయాడు. నాకు ఏమి చెయ్యాలో అర్థం కావటంలేదు. నాకు కళ్ళు చేటుకు ఆడటంలేదు. అవిగాని నా భర్తకి చేరితే పెద్ద ప్రళయమే వస్తది. సుఖంగా ఉన్న నా జీవితం తలకిండలవుతుంది. ఒకవేళ నేను మా పుట్టింటికి వెళ్లిన విషయం తెలిసాక నన్ను గుమ్మం తొక్కనివ్వరు. ఈ ఆలోచనలతోనే
మిగిలిన బట్టలు ఉతికి ఆరేస్తుంటే యూసఫ్ పెరటి తలుపు తీసుకుని బయటికి వచ్చాడు. నేను బట్టలను ఆరబెట్టి ఇంటిలోకి వెళ్ళిపోతుంటే ఏమి నిర్ణయించుకున్నావు అని అడిగాడు. నేను అతడివైపు చూసి ఇంటిలోకి వెళ్ళిపోయాను. పెరడు తలుపు వేయలేదు. అతడు నా వెనకే వచ్చి తలుపు దగ్గరికి వేసి లోపలనుంచి గొల్లం పెట్టాడు. నేను హాల్ మధ్యలో నిల్చున్నాను. అతను వెనకనుంచి వాటేసుకున్నాడు. నేనేమీ అనలేదు. నా భుజం మెడమీద ముద్దులు పెడుతున్నాడు. నేను కొయ్యలా నిలబడిపోయాను. నా చీర కుచ్చిలు లాగి నా చీరని విప్పేశాడు. నా జాకెట్ మీదనుంచి నా సల్లుని నెమ్మదిగా నొక్కుతున్నాడు. తన సుల్లతో నా పిర్రలపై నొక్కుతున్నాడు. నా చెవిలో బెడ్రూంలోకి వెళ్దామా అని అడిగాడు. నేనేమీ సమాధానమివ్వలేదు. నన్ను తన చేతుల్లోకి అమాంతంగా ఎత్తుకున్నాడు. నేను అందుకు సిద్ధంగా లేను. పడిపోబోయాను. వెంటనే యోసఫ్ మెడ చుట్టూ చెయ్యివేసి పట్టుకున్నాను. అలాగే నన్ను బెడ్రూంలోకి తీసుకెళ్లాడు. నన్ను మంచం దగ్గర దింపి తన వైపు తిప్పుకున్నాడు. జాకెట్ విప్పు అని అన్నాడు. నేను నెమ్మదిగా ఒక్కొక్క హుక్కు విప్పి నా జాకెట్ తీసి కింద పడేశాను. ఆ బ్రా చూపించి అది అని అన్నాడు. నేను బ్రా హుక్కు విప్పి తీసి కింద పడేశాను. నన్ను మంచం మీద పడుకోపెట్టి తను కూడా బట్టలు విప్పుతున్నాడు. నేను కళ్ళు మూసుకున్నాను. ఒక చేత్తో నా సల్లు పిసుకుతూ ఇంకో దానిని తన నోటిలోకి తీసుకుని చిన్నపిల్లాడిలా చిక్కుతున్నాడు. తరువాత నా వంటిపైనుంచి కిందకి జారి నా లంగా నాడాని తనే పళ్లతో పట్టుకుని విప్పేశాడు. లంగాతో పాటు నా ప్యాంటీని విప్పేశాడు. నా రెండు కాళ్లని బాగా చాచి నా తొడల మధ్య ఉన్న అడవిలో నా పూకును వెతుకుతున్నాడు. వీటిని శుభ్రం చెయ్యవా అని వెంట్రుకాలని తన రెండు చేతులతో విడతీసి తన నాలికతో నెమ్మదిగా నాకుతున్నాడు. అక్కడ నాకుతున్న కొద్దీ నాలో వేడి పెరుగుతుంది. నా భర్తీ ఎప్పుడూ ఇలా చేయలేదు. తరువాత అతడు నా పైకి వచ్చి నా మొహం మీద ముద్దులు పెడుతున్నాడు. నా పెదలని నెమ్మదిగా కొరుక్కుతూ తన అంగాన్ని నా పూకులోకి తోసి ముందు నెమ్మదిగా తరువాత ఫాస్ట్గా తన నడుముని నా తొడల మధ్య కదుపుతున్నాడు. 20 నిమిషాలు తరువాత ఆగి నెమ్మదిగా చేస్తూ మళ్లీ స్పీడ్ పెంచాడు. అతడు నా తొడల మధ్య తన నడుముతో దొబ్బుతున్న ప్రతిసారి మంచం కిర్రుకిర్రుమంటుంది. ఇంకో 10 నిమిషాలు ఫాస్ట్గా దొబ్బి మళ్ళా స్లోగా చేస్తున్నాడు. నా పెదలను వదిలి నా సల్లునొకదానిని తన నోటిలోకి తీసుకుని చిక్కుతూ మళ్ళా స్పీడ్ పెంచాడు. ఇంకో 10 నిమిషాలు ఫుల్ స్పీడ్గా దెంగి నా పూకు నింపేశాడు. తన మోడ్డాని నా పూకులోనే ఉంచి దీపా 2 నెలల తర్వాత దెంగడానికి పూకు దొరికిందే అని నా మొహం నిండా ముద్దులు పెడుతున్నాడు. తన నోటి ఎంగిలితో నా మొహమంతా తడిగా అయ్యింది. నేను మీకు కావాల్సింది ఇచ్చాను కదా, ఆ కవర్ నాకిచ్చేయండి అని అన్నాను. నేను మొదటిసారి చూసిన దగ్గర్నుంచి నిన్ను లోన్గా తీసుకోవాలని అనుకుంటున్నాను. లక్కీగా ఆ కవర్ దొరికింది. నీమీద నాకు మోకం ఎత్తే వరకు నేనవి ఇవ్వను. అవి మీకెలా దొరికాయి అని అడిగాను. అవన్నీ ఇప్పుడెందుకులే అని నా మీద నుంచి లేచాడు. నా లంగాతో తన సుల్లని తుడుచుకొని నన్ను వెళ్ళి కడుక్కొని రమ్మన్నాడు. నేను బాత్రూంలోకి వెళ్ళి కడుక్కొని వచ్చాను. అతడు మంచం మీద పడుకొని ఉన్నాడు. నేను టవల్ చుట్టుకుని ఉన్నాను. నన్ను చూసి తన దగ్గరికి రమ్మని సైగ చేశాడు. నేను వెళ్ళాను. నన్ను తన పైకి లాక్కుని నా తోవేలి టవల్ విప్పేశాడు. దీపా, ఇప్పటినుంచి నువ్వు నా కీప్వి. నేను చెప్పినట్టు చేస్తే నీ గుట్టు ఎవ్వరికీ తెలియదని నన్ను మంచం మీదకి తోసి లేచి ఒక మూల నుంచి తన మొబైల్ని తీశాడు. నా పక్కన పడుకుని తన మొబైల్లో నేను బట్టలు విప్పటం, యూసఫ్ నా మీద ఎక్కి దెంగటం అన్నీ రికార్డయి ఉన్నాయి. ఇప్పుడు చెప్పు, నువ్వు నాకేమవుతావు అని అడిగాడు. నాకర్థమయ్యింది అతడి ఉద్దేశం. నెమ్మదిగా కీప్ని అని అన్నాను. నన్ను తన పైకి లాక్కుని నా పిర్రలు పిసుకుతూ నా లంజివి అని ఎవరికో ఫోన్ చేశాడు. పావుగంట తర్వాత తలుపుని ఎవ్వరో కొట్టినట్టు అయ్యింది. నాకు కంగారేసింది. అది చూసి భయపడకు అని టవల్ చుట్టుకుని వెళ్ళి తలుపు తీశాడు. వెంటనే తలుపు మూసి గొళ్ళెం పెట్టుతున్న చప్పుడయ్యింది. యూసఫ్తో పాటి ఇంకొకతను వచ్చాడు. నేను దుప్పటిని కప్పుకుని కూర్చున్నాను. చూడు బావా, ఇదిగో ఇవ్వాల్టినుంచి ఇది మనిద్దరికీ పెళ్ళాం అని నా వంటిమీద ఉన్న దుప్పటిని లాగేశాడు. నేను సిగ్గుతో ముడుచుకుని ఉండను. యూసఫ్ ఇంకొకతను నన్ను లేపి నిల్చోబెట్టారు. నన్ను పైనుంచి కిందదాకా చూసి వాహ్, భలేగా ఉందే బావా అంటూ యూసఫ్తో వచ్చిన అతను బట్టలు విప్పటం చూసి నేను ఏమిటిది అని అడిగాను. వీడు నా బామ్మరిది అమీనా తమ్ముడు ఇక్బాల్. ఇవ్వాల్టినుంచి నువ్వు మా ఇద్దరి పెళ్ళాన్వి అని ఇద్దరూ కలిసి నన్ను మంచం మీద పడుకోబెట్టారు. నేను అరవబోయాను. ఇక్బాల్ తన చేత్తో నా మోరు మూసి బావా, దీని పట్టుకో, ఇవాళ దీని పూకు పగల దెంగుదాం అని నా మీద ఎక్కి తన బారెడు మొడ్డాన్ని నా పూకులోకి దూర్చి దెంగుతుంటే యూసఫ్ తన సుల్లని నా నోటిలోటి తోసి తన నడుముని వెనక్కి ముందుకి ఊపుతున్నాడు. తరువాత యూసఫ్ నన్ను దేంగుతుంటే
ఇక్బాల్ తన వాలిన ముడ్డని నా నోటిలో పెట్టి చీకుమన్నాడు. గతిలేక చెప్పినట్టే చేశాను. యౌసెఫ్ నా పూకు నింపాక ఇద్దరి మధ్య నన్ను పడుకోపెట్టుకున్నారు. కొద్దిసేపు నా వళ్లంతా తరుముతూ నా బుగ్గలు, పెదాలు, సల్లు ఇష్టం వచ్చినట్టు చేశారు. తర్వాత ఇద్దరూ కలిసి నన్ను బాత్రూంలోకి ఎత్తుకుని తీసుకెళ్లి నా చేత వాళ్ళిద్దరికీ సబ్బురాయించి స్నానం చేయించుకున్నారు. తర్వాత వాళ్ళిద్దరూ నా ఒళ్లంతా తడుముతూ సబ్బురాసి స్నానం చేయించారు. ముగ్గురం స్నానాలయ్యాక నన్ను మంచం మీద పడుకోపెట్టి యూసఫ్ నా నడుము కింద భాగాన్ని, ఇక్బాల్ నా నడుము పైభాగాన్ని పంచుకున్నారు. నన్ను వంగుబెట్టి ఇద్దరు వంతులేసుకుని నా పూకును దెంగారు. ఒకరు నా పూకు దెంగుతుంటే ఇంకొకడు నా నోటిలో తన మొడ్డపెట్టి దెంగేవాడు. చివరగా ఇక్బాల్ నా నోటిలో చాలాసేపు తన సుల్లనాడించి నా నోటిలోనే కార్చేశాడు. మొదటిసారి ఒక మొగాడి స్పెరం రుచి చూశాను. ఇద్దరు కలిసి నన్ను 2 గంటలకు పైగా దెంగారు. నా ఒంట్లో లేవటానికి కూడా సత్తువలేదు. వాళ్ళిద్దరూ నాతో కలిసి బట్టలు లేకుండానే వివిధ భంగిమల్లో ఫోటోలు తీశారు. నాకవి ఎందుకు తీశారో అర్థమయ్యింది. ఆ రోజునుంచి ఉదయం నా భర్త అటు ఆఫీస్కి వెళ్ళగానే ఇటు పెరటి ద్వారం గుండా ఇద్దరూ మా ఇంటిలోకి వచ్చి నన్ను ఒకరి తర్వాత ఒకరు దెంగేవారు. నా భర్త రావటానికి ముందు పెరటి ద్వారం గుండా వెళ్ళిపోయేవారు. అమీనా తిరిగి వచ్చేంతవరకు రోజూ ఇదే తంతు నాకు అలవాటు అయిపోయింది. అమీనా తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ రావటం దాదాపుగా ఆగిపోయింది. వారం 10 రోజుల తర్వాత ఒకరోజు పక్క ఇంటినుంచి ఆడవాళ్ల ఏడుపులు వినిపిస్తున్నాయి. వాళ్ళ భాషలో ఏదో అంటున్నారు. నాకర్థంగాలేదు. 2 రోజుల తర్వాత అమీనా పెరటిలో కనిపిస్తే అడిగాను. వెంటనే ఆమె కళ్లల్లో నిల్లు తిరిగాయి. ఏడవటం మొదలుపెట్టింది. కాసేపు ఏడిచి అసలు విషయం చెప్పింది. యూసఫ్ నా తమ్ముడు భార్యని బలవంతం చేశాడు. నేను ఎంత చెప్పినా వినలేదు. ఆ అమ్మాయిని నా ఎదురుగుండానే పడుచేశాడు. మర్చాటి రోజు నా తమ్ముడు వచ్చాక చెప్పితే నా భర్త తన భార్యని అనుభవించాడు కనుక నన్ను తన కోరిక తీర్చమని బలవంతంగా నన్ను అనుభవించాడు. అప్పటినుంచి నా భర్త ఇక్బాల్ భార్యతో, ఇక్బాల్ నాతో అని మళ్ళీ అడవటం మొదలుపెట్టింది. ఆమెని ఎలా ఓదార్చలో అర్థం కాలేదు. కొద్దిసేపు తర్వాత వెళ్ళిపోయింది. ఆ రోజు నా భర్త త్వరగా ఇంటికి వచ్చాడు. నన్ను మంచం మీద కూర్చోపెట్టి ఎంతో ప్రేమగా మాట్లాడుతూ, టీ తాగక దీపం నీనంటే నీకు ఇష్టమేనా అని అడిగారు. నేను, అదేమిటండి, మీరు నా భర్త, నా ప్రాణం అని అన్నాను. అయితే నాకోసం ఏదన్నా చేస్తావా అని అడిగారు. నేను పతివ్రతలా చేస్తాను అని సమాధానమిచ్చాను. నాకు మన పక్క ఇల్లు యూసెఫ్ ఉన్నాడు కదా, వాడి భార్య మీద కోరికగా ఉంది అని అన్నారు. నాకు విషయం పూర్తిగా అర్థమైపోయింది. అయినా ఏమి తేలినట్టు, దానికి నేనేమి చేయాలి అని అడిగాను. నువ్వు యూసెఫ్తో ఈ రాత్రి గడిపితే యూసెఫ్ తన భార్యని నాతో గడపతానికి ఒప్పుకున్నాడు అని అన్నాడు. నేను, మీకు ఆమె మీద అంత కోరికగా ఉందా, నన్నంటే మొహం మొత్తిందా అని డైలాగ్ కొట్టాను. దానికి, చచా, ఇందులో బలవంతం లేదు, నీకు నచ్చితేనే అని అన్నాడు. కొద్దిసేపు ఆలోచించినట్టు నటించి, నీకోసం నేను దేనికి ఒప్పుకుంటున్నాను అని అన్నాను. వెంటనే నన్ను గట్టిగా కౌగాలించుకొని నుద్దులదేశారు. రాత్రి త్వరగా భోజనం చేసి నా భర్త యూసఫ్కి ఫోన్ చేశారు. నా దగ్గరికి వచ్చి పద వెళ్దాం అని పెరటిద్వారం గుండా వాళ్ళింటిలోకి వెళ్లాను. యూసఫ్ మమ్మల్ని చూసి లోపలికి ఆహ్వానించాడు. అమీనాను పిలిచి, ఇదిగో బ్రదర్, తీసుకెళ్లి ఎంజాయ్ చెయ్యి అని అన్నాడు. అమీనా నావైపు చూసింది. యూసఫ్ నా చెయ్య పట్టుకొని తన మీదికి లాక్కొని నా పెదాలపై ముద్దు పెడుతున్నాడు. ఓరకంటికో చూశాను. నా భర్త అమీనాని తన చేతుల్లోకి తీసుకొని బుల్లబుగ్గలపై ముద్దు పెడుతున్నాడు. అమీనా ఏమీ అనకుండా అలాగే నిల్చుంది. ఇంతలో తలుపు కొట్టిన చప్పుడయ్యింది. యూసఫ్ నన్ను వదిలి వెళ్ళి తలుపు తీశాడు. ఇక్బాల్ తన భార్య వచ్చారు. లోపలికి వచ్చాక తలుపు గడియ వేసి చూడు, ఇక్బాల్, ఈవాల్టినుంచి వీళ్ళు మనతోనే అని అన్నాడు. ఇక్బాల్ నా దగ్గరికి వచ్చి గుడ్ అని నా భర్తతో బ్రదర్, వెల్కమ్ టు ద స్వాపింగ్ క్లబ్ అని అన్నాడు. నా భర్త థాంక్స్ అని అన్నాడు. యూసఫ్ని వీళ్ళిద్దర్లో ఎవరి కావాలో వాళ్ళని తీసుకో అని అన్నాడు. దానికి నా భర్త నాకిద్దరూ కావాలి అని అన్నాడు. అయితే అందరం ఇక్కడే కానిద్దాం అని అన్నాడు. ఇద్దరు గుడ్ ఐడియా అని అన్నాడు. నేను ఆమీనా యూసెఫ్ భార్య ప్రేక్షక పాత్ర వహించాము. నిమిషాలు మీద హాల్లో పరుపులు వేసి దుప్పటి పరిచారు. మగాలంతా బట్టలు విప్పేసి మా బట్టలు కూడా విప్పేశారు. మొదట ఇక్బాల్ నన్ను దెంగటం మొదలుపెట్టాడు. నా భర్త అమీనాని, యూసఫ్ ఇక్బాల్ భార్యని దెంగారు. తర్వాత ఇక్బాల్ అమీనాని దెంగి మళ్ళా నా దగ్గరికి వచ్చాడు. ఇక్బాలు, యూసఫ్ ఇద్దరూ ఒకేసారి నామీద విరుచుకుపడ్డారు.
నా భర్తకు ఇప్పుడు 2 ఆడళ్ళని ఒకరి తర్వాత ఒకరిని ఓపిక ఉన్నంతవరకు దింగారు. ఇక అప్పటినుంచి ఎవరికి వీలు దొరికితే వాళ్లు వచ్చి మా 3 ఆడళ్ళని ఎంజాయ్ చేయటం మొదలుపెట్టారు. ఇది మొదలయ్యి 10 నెలలకు పైగా అయింది. ఇప్పుడు నేను 8 వారాల గర్భవతిని.